రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని తుర్కయం జాలలో జేబీ క్రికెట్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ సందర్భంగా బహుమతుల ప్రదానోత్సవంలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ క్రికెట్లో హైట్ వికెట్ అనేది ఒకటి ఉంటుంది అన్నట్టు రాజకీయాల్లో కూడా ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండవు. 6 గ్యారంటీలని అధికారంలోకి వచ్చారని అన్నారు. 3,800 కోట్లతో మూసీలో మురికి నీరు కలవకుండా అభివృద్ధి పనులు ప్రారంభించారని తెలిపారు. గోదావరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1,100 కోట్ల రూపాయలతో మంచినీటి సౌకర్యం కల్పించారని, గచ్చిబౌలిలో ఎయిర్పోర్ట్, మెట్రో రైలు వద్దంటాడు, ఫార్మా సిటీ రద్దంటాడని విమర్శించారు. ఆదిత్య నిజంగా చాలా అద్భుతంగా ఆడింది. ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. హీ టర్న్ ద గేమ్. బ్రహ్మాండమైన సిక్సర్లు కొట్టి ఆదిత్య గేమ్ ను ఫామ్ లకు తెచ్చిండు. ఇలా టీం గెలిచిందంటే ఆదిత్య యొక్క అద్భుతమైన కృషి అని చెప్పి మనం చెప్పక తప్పదు. తప్పకుండా ఆదిత్య రాబోయే రోజుల్లో రంజీలో ఆడాలి. అవసరమైతే తప్పకుండా ఇండియాకు కూడా ఆడేంత గొప్ప నాయకత్వం వహించే లక్షణాలు కనబడతా ఉన్నాయి. తెలంగాణ అమరవీరుల గురించి ఎవరన్నా ఆలోచిస్తారంటే అది ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అమరుల గురించి ఆలోచిస్తుంది. తెలంగాణ అమరులకు ప్రతి ఒక్కరికి వారి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి, ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి అమరులను గౌరవించింది. అమరులను ప్రతి సంవత్సరం స్మరించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ అమరుల త్యాగ ఫలితం, విద్యార్థుల పోరాట ఫలితం, కేసీఆర్ గారి కృషి ఫలితం.